వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ మదిలు. బయట ఎండలు చాలా పెరిగిపోయాయి, సో అందరు జాగ్రత్తగా ఉండండి. లిక్విడ్స్ తీసుకోవడం మర్చిపోవద్దు. సో ఇంకా బ్లాగ్ లోకి వచ్చేస్తే ఈరోజు ఈ బుడ్డదానికి వ్యాక్సినేషన్ ఉంది. వేయించుకుంటావా ఈ వ్యాక్సినేషన్? ఏడవకుండా వేయించుకుంటావా? సరే చూద్దాం అక్కడ ఎలా కోఆపరేట్ చేస్తుందో ఏంటో చూసేద్దాం ఈరోజు బ్లాగ్లో. సో వ్యాక్సినేషన్కి వెళ్ళే ముందు పాలైతే ఇచ్చేస్తున్నాను. అక్కడ ఏడ్చి పడుకుని పోయినా ఆకలి అయితే వేయదని. వెళ్ళిపోతామా? ఏడకుండా చేయించుకుంటావా వ్యాక్సినేషన్? సరే పద. వ్యాక్సినేషన్కి వెళ్ళే ముందు స్నాక్స్ అయితే తీసుకెళ్తున్నాను. సో అక్కడ ఏడ్చినా ఇస్తే కొంచెం కూల్ అవుతుందని. ఇక్కడే ఎదుగో ఈ పక్కనే. హాస్పిటల్కి రీచ్ అయిపోయాము. ఎంట్రన్స్లో చూస్తున్నారు కదా, క్యూట్ యానిమల్స్ అయితే పెట్టారు పిల్లలకి ఇంట్రెస్టింగ్గా ఉండేలాగా. ఇక్కడ మహిరాకి వెయిట్ అండ్ హైట్ చెక్ చేస్తున్నారు 1 by 1. వ్యాక్సినేషన్ అయిపోయింది. వీడియో అయితే తీనివ్వలేదు, లోపల అలౌ లేదంట. అలా పెట్టు, చూపించు. అలా మళ్ళీ పెట్టు. చూసారు కదా, చాలా క్రాంకీ అయిపోయింది. డాక్టర్ వద్దు, వ్యాక్సినేషన్ వద్దు అని చాలాసేపు ఏడ్చింది. ఇంక ఇప్పుడు ఏడ్చి ఇలా పడుకుని పోయింది. లేసాక చూడాలి ఏం చేస్తుందో. లేసాక కూడా కొంచెం క్రాంకీగా ఉంది. మైండ్ డైవర్ట్ చేయడానికి తనని స్విమ్మింగ్ అయితే తీసుకెళ్ళిపోతున్నాను ఇక్కడ. పూల్లోకి దిగనగానే ఫుల్ హ్యాపీ అయిపోయింది. మంచి టైం స్పెండ్ చేసింది పూల్లో ఒక 1/2 hour వరకు. తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసాము. చూసారు కదండి, వ్యాక్సినేషన్ తర్వాత అలా స్విమ్మింగ్ అయితే తీసుకెళ్ళిపోయాము.
మా బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇట్లు మీ మదిలో. బై ఫర్ టుడే.